హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్. నేను ఇవాళ అన్బాక్సింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది ఏంటి అంటే మా హస్బెండ్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పాయింట్స్ వచ్చాయి. ఆ పాయింట్స్ తో నాకు 2 గిఫ్ట్లు అయితే కొనిపెట్టారనమాట. మీ అందరికీను ఇంకా కొత్తగా టేస్టీగా ఇంకా మంచి ఐటమ్స్ చూపించడం కోసం అని చెప్పి. కానీ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. అంతా కూడా స్టిక్కరింగ్ కానీ లోపల ప్యాకింగ్ కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. ఇది ఎక్కడ కోల్కతా నుంచి వచ్చినాయి అనమాట. ఈ 2 కూడా పీకడానికి కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఫస్ట్ ఇదైతే చూపిస్తున్నాను అనమాట. ఇదైతే కరెక్ట్గా ఫిట్టింగ్తో కాకుండా కొంచెం లూజ్గా ఉంది కాబట్టి తొందరగా ఈజీగానే వచ్చేసింది. ఇదేంటంటే చార్కోల్ గ్రిల్ అనమాట. దీని నుంచి మనము ఏదన్నా తండూరి ఐటమ్స్ ఎక్కడన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కుక్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. చికెన్ లెగ్ పీసెస్, తండూరీస్, పన్నీర్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఈ చార్కోల్ గ్రిల్లో చేసుకోవచ్చు అనమాట. ఎక్కడన్నా వర్షం పడినప్పుడు మన టెర్రస్ మీద అలా కూడా ప్లాన్ చేసుకొని దీంతో మన కుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. మన బార్బిక్యూలో తింటాం కదా, ఆ టైప్ ఉంటాయి అనమాట. ఈ 2 అయితే మాన్యువల్స్ అనమాట. ఇది అలా డిస్మెంటల్ అయ్యి వచ్చింది కాబట్టి దీన్ని ఎలా మనము అన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి అన్నది అంతా కూడా ఇది ఉంది. ఇవేమో హ్యాండిల్స్ అనమాట. ఆ సైడ్స్కిను అట్లకి వచ్చినాయి. ఇదైతే కింద బోటం అనమాట. ఇందులోనే మనము చార్కోల్ అన్నది వేయాల్సి ఉంటుంది. ఇది బోటంది. నెక్స్ట్ ఇదేమో పైన క్యాప్ అనమాట. ఇది ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం చూడండి, ఇలా 3 వచ్చినాయి కదా, ఈ 3టికి ఆ హ్యాండిల్స్ వచ్చినాయి అనమాట. ఈ సైడ్కి పైన పట్టుకోవడానికి రబ్బర్వి వచ్చినాయి అనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది 2వ గిఫ్ట్. ప్యాకింగ్ అయితే కొంచెం పకడ్బందీగా చేశారనమాట. ఎక్కడా కూడా ఊడిన ఒక టేప్ ఏమన్నా అయినా కూడా, ఇది రైనీ సీజన్ కదా, ఎక్కడన్నా ఇదైనా కూడా గట్టిగా ఉండటం కోసం అని చెప్పి టేప్ మీద టేప్ అలా 4 టేప్స్ అయితే వేసి పర్ఫెక్ట్గా చాలా బాగా కూడా వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. చూడండి, ఇది సెకండ్ వన్ కర్టన్ బాక్స్లో ఫిట్ చేశారనమాట. సో తీయడానికి అంత ఈజీగా అయితే రావట్లేదు, కొంచెం కష్టంగానే ఉంది. దాని కింద పెట్టి మీద పెట్టి ఏదో రకంగా అయితే పెట్లోంచి అయితే తీసాను. ఇది సెకండ్ వన్. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇది ఇందులో మనము తక్కువ ఆయిల్తో పాపడు, వడియాలు అలాంటివి కూడా ఫ్రై చేసుకోవచ్చు. పీనట్స్ అవి కూడా మంత్లీ వన్స్ మనం గ్రోసరీలో తెచ్చుకుంటాం కదా, అవి కూడా ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకొని మనం చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవచ్చు. ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట. చికెన్ తండూరి అవన్నీ చేయొచ్చు. కేక్స్, పావ్స్, చాలా ఐటమ్స్ సేమ్ లైక్ ఓవెన్ టైప్ అనమాట. ఇది కింద బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో పెట్టుకునే స్టాండ్ అనమాట. అది సేమ్ మాన్యువల్. చూడండి, ఫైనల్గా ఎయిర్ ఫ్రైయర్ అయితే బాక్స్లోంచి అయితే బయటకు వచ్చేసింది. దీనికి కూడా మంచిగా టేప్స్, కవర్స్ అవన్నీ వేసి బాగా ప్యాక్ చేశారనమాట. మీ అందరికీ నేను కొత్త డిషెస్ అన్నీ చేసి చూపించాలని చెప్పి నేను ఈ 2 అయితే తెప్పించుకున్నాను. తెచ్చాను కదా ఎయిర్ ఫ్రైయర్తో. ఇప్పుడైతే ఒక డిష్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట ఈ ఎయిర్ ఫ్రైయర్లో. చాలా బాగుంది కదా. మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చిన 2 కూడా ఇవే అనమాట. నేను ఎయిర్ ఫ్రైయర్ కొన్నాక తయారు చేసిన ఫస్ట్ డిష్ చికెన్ తండూరి అనమాట. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మీ అందరికీ నా అన్బాక్సింగ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.